ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్య ప్రదేశం తమిళనాడులోని కాంచీపురం. ఇక్కడ 1000కి పైగా ఆలయాలున్నాయి. ముఖ్యంగా మనం కొన్ని ఆలయాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి విశేషాలు అలాంటివి. అలాంటి చెప్పుకోదగిన ఆలయాల్లో అత్తివరదరాజస్వామి ఆలయం ఒకటి. తమిళుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అత్తివరదరాజస్వామి కొలవబడుతున్నారు. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ప్రధాన వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ 40 ఏళ్లకు ఓసారి ఓ విశేషం జరుగుతుంది. దానికోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. అసలు విశేషం ఏంటి? తిరిగి ఎప్పుడు జరుగుతుంది? పురాణ కాలంలో బ్రహ్మదేవుడు ఓ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారట. ఆ తరువాతి కాలంలో భారత్పై తురుష్కులు పెద్ద ఎత్తున దండయాత్రలు చేసేవారు. ఈ క్రమంలోనే కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చేసి పెద్ద ఎత్తున సంపదను దోచేశారు. ఈ సమయంలో తురుష్కుల దండయాత్ర నుంచి స్వామి వారికి ఎలాంటి హాని కలగకుండా విగ్రహాన్ని ఓ వెండి పెట్టెలో పెట్టి కోనేటి అడుగున దాచేశారట. ఆ తరువాత గర్భాలయంలో వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ భద్రపరిచిన స్వామి వారిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి ఆలయంలోని వసంత మండపంలో ఉంచి 48 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అలా 2019 జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు స్వామివారు దర్శనమిచ్చారు. తిరిగి 2059వ సంవత్సరంలో దర్శనమిస్తారన్నమాట.